యాబేషు గిల్గాదు వారి మీద సవాలు విసురుతున్నాడు. ఏమని? మీ కన్నులు ఊడదీసేస్తానని. ఈ సవాలు విసిరినప్పుడు, యుద్ధం చేయటకు వీరికి చేత కానప్పుడు, అంత సత్తా లేనప్పుడు, అంత శక్తి లేనప్పుడు, అంత బలం లేనప్పుడు వీరు భయాందోళనకు గురై ఏడుస్తున్నారు. సౌలు రాజుగా కాబోతున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లో సౌలు మందను మేపుకొని అటుగా వెళుతూ ఎందుకు జనులు ఏడుస్తున్నారు అని అడిగాడు. విషయం ఇది అని చెప్పారు. అలా చెప్పగానే సౌలు అది విన్న వెంటనే సౌలు మీదకి బలమైన ఆత్మ దిగి వచ్చిందట. అప్పుడు సౌలు యుద్ధం చేయడానికి వెళతానని ఆ విషయాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి చదువుతాను. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా కలుగును, యాబేషు గిల్గాదు వారితో చెప్పుడని వచ్చిన దూతతో ఆజ్ఞ ఇచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషు వారిని వర్తమానము తెలుపుగా వారు సంతోషపడిరి. వారికి ఆ వర్తమానం తెలిపితే వారు సంతోషపడ్డారట. హర్షించే అనుభవం ఎందుకు కలిగింది వీళ్ళకి? హర్షించే అనుభవము, శృంగధ్వనులను ఎరిగినటువంటి జనులు హర్షిస్తారు. వీళ్ళు ఏ ధ్వనిని విన్నారు? సేవకుడు నిర్ణయించినటువంటి ఒక వ్యక్తి యొక్క మాటల యొక్క ధ్వనిని విన్నారు. ఈ రోజున సేవకులతోనూ, సేవకులను నిర్ణయించినటువంటి వారితోనూ కలిసి మీరు నడవగలిగితే, ఆ ధ్వనిని మీరు అంగీకరించగలిగితే, యాబేషు గిల్గాదు వారికి కలిగిన రక్షణ ఆనందం, రక్షణ సంతోషం మీ జీవితాలలో కూడా ఆయన పుట్టింపగలడు. హల్లెలూయా.